వెల్కమ్ టు ఆవకాయ బిర్యానీ. నేను నీలిమ. టీడీపీ ఎమ్మెల్యే సండ్ర కోసం ఏసీబీ వారు ఎదురు చూస్తున్నారు. సండ్ర మాత్రం రాజమండ్రిలో హాస్పిటల్ గెస్ట్ హౌస్లో రెస్ట్ తీసుకుంటున్నారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒంటికాలపై ఘోర తపస్సు చేశారు. కేసీఆర్ కట్టించే ఇళ్లు ఎవరి ముక్కులో పెడతారని ఎర్రబెల్లి నిలదీస్తున్నారు. చంద్రబాబు నాయుడుపై తెలంగాణ కాంగ్రెస్ లీడర్ జీవన్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఇటువంటి ఆసక్తికర కథనాలతో ఆవకాయ బిర్యానీ రెడీ. ఓటుకు నోటు కేసుపై దర్యాప్తు చేస్తున్న ఏసీబీ అధికారులకు దర్యాప్తులో బ్రేక్ పడింది. టీడీపీకి చెందని ఖమ్మం జిల్లా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను దర్యాప్తు చేద్దామని ఏసీబీ వారు అనుకున్నారు. అయితే అంతలోనే పాపం సండ్రయ్య ఆరోగ్యం దెబ్బతింది. డాక్టర్లకు చూపించుకోవడానికి ఆయన వైజాగ్, రాజమండ్రి తిరిగారు. ప్రస్తుతం ఓ నెల రోజుల పాటు ఫుల్గా రెస్ట్ తీసుకోమని డాక్టర్లు చెప్పారని సండ్ర తరపు వారు అంటున్నారు. ఆయన ఆరోగ్యం కుదుటపడి ఆయన ఏసీబీ దగ్గరకు వచ్చి దర్యాప్తునకు సహకరిస్తేనే ఈ కేసు దర్యాప్తు వేగం అందుకుంటుంది. అవ్వానా, ఖమ్మం జిల్లా టీడీపీ ఎమ్మెల్యే సండ్రకి ఎట్లుందన్నా? ఆ బాబు ఊరికి ఎలా ఉందో నాకేటి తెలుస్తుందిరా. ఆ బాబు ఏమన్నా మా ఇంట్లో గాని తొంగన్నాడా ఏటి? అది కాదన్నా, పాపం సండ్రకు పానం బాగలేదట కదా. ఈ పొలిటీషియన్లకి అంతేరా బాబు, మనలా కాదు. పాపం చాలా డెలికేట్. అప్పటికప్పుడే బాగుంటారు, ఉన్నట్టుండి మంచం ఎక్కేస్తారు. భలే చిత్రంగా ఉంటదిరా బాబు వాళ్ళ ఆరోగ్యం. అదే అసలు సండ్రకి ఏమైందన్నా? నాకు తెలియదురా బాబు. రేవంత్ రెడ్డి కేసు ఉందిగా, ఎమ్మెల్యేని కొనే కేసు. అందులో సండ్రను కూడా దర్యాప్తు చేయాలని అన్నారట. ఏసీబీ వాళ్ళు నోటీసులు కూడా జారీ చేశారు. మన ఏసీబీ దగ్గరకు పోయిండా అన్నా? ఎక్కడికి వెళ్ళాడు? ఒంట్లో బాగలేదు, తర్వాత వస్తానన్నాడు. ఇక అక్కడి నుంచి గబుక్కున వైజాగ్ వెళ్ళిపోయాడు. అక్కడ ఓ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాడని అనుకుంటున్నారు అందరూ. మళ్ళా రాజమండ్రిలో ఉన్నాడట కదా. చెప్పేది పూర్తిగా వినే. వైజాగ్ నుంచి గబుక్కున బయలుదేరి రాజమండ్రి వచ్చాడు. అక్కడ బొలిలేని ఆసుపత్రి ఉందిగా, అవు గాదావకంలో ఏరిండా? ఆ ఆసుపత్రిలో చేరలేదే. ఆసుపత్రికి సంబంధించిన గెస్ట్ హౌస్ ఉంది కదా, అందులో ఉన్నాడట. అంటే గెస్ట్ హౌస్ లో కూడా ట్రీట్మెంట్ ఇస్తారు అన్నట్టు. గెస్ట్ హౌస్ లో ట్రీట్మెంట్ ఏమి ఇస్తారా, శుభ్రంగా రెస్ట్ తీసుకుంటారు. ఆయన ఖమ్మం నుంచి గంట దూరం ఎందుకు పోయిండన్నా? హైదరాబాద్ లో గంట కన్నా పెద్ద పెద్ద దవాఖాన్లు ఉన్నాయి కదా. హైదరాబాద్ లో ఉన్న హాస్పిటల్ ఇండియాలో ఎక్కడా లేవురా బాబు. అంత మంచి హాస్పిటల్స్ ఉన్నాయి. మరి అన్నిటిని ఇచ్చిపెట్టి సండ్ర వైజాగ్, రాజమండ్రి తిరుగుతున్నాడు ఎందుకన్నా? అంటే నీ డౌట్ ఏంట్రా? ఏం లేదన్నా, రాజమండ్రిలో చిన్న దవాఖాన్లో ఏరే బదులు హైదరాబాద్ లో పెద్ద దవాఖాన్లో ఏరొచ్చు కదా అని. హైదరాబాద్ లో పెద్ద పెద్ద హాస్పిటల్లే కాదురా, వాటి చుట్టూరా పోలీసులు కూడా ఉంటారు. ఉంటే ఏంట్రా, వాళ్ళు వచ్చి సండ్రను పట్టుకుపోయి ఇంట్రాగేట్ చేస్తారు. రాజమండ్రిలో పోలీసులు ఉండరా? ఉంటారా, కానీ రేవంత్ రెడ్డి కేసు చూస్తుంది హైదరాబాద్ పోలీసులే కదా. అందుకే వాళ్ళకి దొరకకుండా సండ్ర రాజమండ్రి వచ్చి ఉంటారని గిట్టనోళ్ళంతా అనుకుంటున్నారా బాబు. వారిని గదా కాకపోవచ్చురా. పాపం సండ్ర చాలా మంచోడు. ఒంట్లో బాగోలేక ఆసుపత్రులు పట్టుకుని తిరుగుతున్నారు గాని, లేదంటే ఆయనకి ఏమైనా సరదా అంటరా. ఇయ్యాలో రేపో ఆసుపత్రి నుంచి వచ్చి ఏసీబీ వాళ్ళ దగ్గరికి వెళ్తారా బాబు. సండ్ర సాబ్ ఆరోగ్యం మంచిగా ఉండాలని యాదగిరి నరసింహస్వామికి మొక్కుంటానన్నా. మంచిది, అలా చేయరా బాబు, పుణ్యం ఉంటది. నారా చంద్రబాబు నాయుడు ఒంటికాలపై నిలబడి ఘోర తపస్సు చేశారు. ఆయన తపస్సు చూస్తే ఇంద్రుడు కూడా తన ఉద్యోగానికి ఎసరు తప్పదని భయపడాల్సిందే. అంత తీవ్రంగా చంద్రబాబు తపస్సు చేశారు. అటు బీజేపీ నేతలు కూడా రకరకాల తపస్సులు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అయితే పతాంజలి యోగా శాస్త్రంలోని ఆసనాలన్నింటినీ ప్రాక్టీస్ చేసి మనసును ప్రశాంతంగా ఉంచుకున్నారు. టెన్షన్లో ఉన్న కొందరు కేంద్ర మంత్రులు కూడా మోదీ బాటలో యోగాలో తరించారు. మొత్తానికి ప్రపంచమంతా యోగాలో మునిగి తేలింది. ఏందనకిది? ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒంటికాల మీద నిలబడి తపస్సు చేస్తుండో? నిజంగానే ఆయన గారు ఘోరమైన తపస్సు చేస్తున్నట్టుందిరా బాబు. బీజేపీ లీడర్లకు చంద్రబాబు తపస్సు చేసుడు ఇష్టం లేనట్టుంది. కిషన్ రెడ్డి, దత్తాత్రేయ, కె లక్ష్మణ్ కన్ను మూసుకొని నిలబడ్డరు. అవునరా, ఇది నువ్వు చెప్పినట్టే ఉందా? చెప్పినట్టే ఉందా అంటే నేను చెప్పిన దాంట్లో నిజం లేదా? అయ్యింది. చంద్రబాబు గారు తపస్సు చేస్తున్నారన్నావు కదా, నిజానికి ఆయన చేసే తపస్సు కాదురా బాబు. గట్లయితే ఈ బీజేపీ లీడర్లు కళ్ళు మూసుకున్నాడు కూడా ఉత్తదేనంటవా? ఉత్తిది కాదురా బాబు, నిజమే. కాకపోతే నువ్వు అనుకుంటున్నది నిజం కాదు. మరైతే నిజమేందో చెప్పురా భయ్.
మన ప్రధానమంత్రి మోడీ గారు ఆ మధ్యకాలంలోని ఏడాదిలో ఒక రోజు అంతా ప్రపంచంలో అందరూ యోగా చేసేలా చెయ్యాలంటూ ఐక్యరాజ్య సమితి వాళ్ళని అడిగారు కదా. అవు యాదికొచ్చింది. అయితే ఐక్యరాజ్య సమితి ఏం చేసిందంటే ప్రతి ఏడాది జూన్ 21వ తేదీన ప్రపంచ దేశాలన్నీ యోగా దినోత్సవం జరుపుకోవాలని చెప్పేసింది. అవు మరి చేసిండ్రా? అదేరా, ఇది ప్రపంచంలో 190 దేశాలకు పైనే జూన్ 21న యోగా చేశారా. ఎక్కడ పడితే అక్కడ తువాలు వేసేసుకుని యోగాసనాలు వేసి యోగా దినోత్సవం జరిపేసుకున్నారు. మరి అయితే ఈ చంద్రబాబు బీజేపీ లీడర్ కూడా గదేనా? అవునరా, నరేంద్ర మోడీ గారు యోగా చేయమన్నారు కదా, అందుకే ఇక్కడ చంద్రబాబు నాయుడు అక్కడ బీజేపీ లీడర్లు యోగా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అయితే చాలా సీరియస్ గా యోగా చేశారా బాబు. ఎంత బాగా చేశారు అనుకుంటున్నావా? చేసేదేందో రోజు చేయొచ్చు కదా, ఏడాదికి ఒక రోజు చేస్తే ఏమొస్తుంది? బాగా చెప్పు. ఇక్కడ నుంచి రోజు చేస్తారులేరా. అందులోనూ రాజకీయ నాయకులకి అయితే రోజుకు 3 సార్లు చేసినా సరిపోదా? అంతగానం ఎందుకు రాబాయి? ఎందుకేట్రా, పాప వాళ్ళకి అన్ని టెన్షన్సే. ఏ కేసు ఎప్పుడు ముంచుతుందో తెలీదు, ఏ నివసానికి ఎవడొచ్చి కూకుని కుర్చీ లాక్కుంటాడో అసలు తెలీదు. ఆ టెన్షన్లోనే ఉంటే లేనిపోయిన రోగాలు వచ్చేస్తాయి కదా. అందుకే యోగా చేస్తూ కూకున్నారనుకో కాంత ప్రశాంతంగా ఉండొచ్చు అన్నమాట. చూడు, చంద్రబాబు నాయుడు గారు ఎంత బాగా యోగా చేస్తున్నారా. మస్తు చేస్తుండు చంద్రబాబు. చెయ్యకపోతే ఎలాగరా? అసలే రేవంత్ రెడ్డి కేసు పీకలకు చుట్టుకుంది. స్టీఫెన్సన్ తో మాట్లాడిన టేపులు బయటకు వచ్చి పడ్డాయి. రేపో మాపో దాని మీద దర్యాప్తు కోసం నోటీసులు ఇస్తారు. పొరపాటును కానీ అరెస్ట్ చేస్తే సీఎం పోస్ట్కి రాజీనామా చేయాలి కదా. అప్పుడు ఆ కూసిలో ఎవరు కూకుంటారో తెలియదు. పాప మిన్ని టెన్షన్స్ ఉన్నాయంటే నరకమే కదేటి. అవు శత్రువు కూడా గిన్ని టెన్షన్లు ఉండొద్దన్న. తెలంగాణ బీజేపీ లీడర్లకు కూడా అదే తలనొప్పిరా. టీడీపీతో కలిసి ఉంటే జనంలో చెడ్డ పేరు వచ్చేస్తుందేమో వాళ్ళు భయపడుతున్నారు. ఆ టెన్షన్ తట్టుకోలేక పాపం కిషన్ రెడ్డి గారు, దత్తాత్రేయ గారు ఇదిగా ఇలా యోగా చేస్తున్నారా. యోగా డే ప్రోగ్రామ్ లో సెంట్రల్ మినిస్టర్ సుష్మా స్వరాజ్ కూడా ఉందా అన్న? అవునరా, పాప అమ్మకు కూడా భయంతో గుంట్లు కొట్టేసుకుంటున్నారా. ఎందుకన్నా భయం? ఎందుకేట్రా, లలిత్ మోడీకి ఈసా ఇప్పించారని సుష్మా స్వరాజ్ మీద అపోజిషన్ పార్టీలన్నీ దుమ్మెత్తిపోతున్నాయి కదా. ఆ టెన్షన్ కి ప్రధాని మోడీ తన ఉద్యోగం ఎక్కడ తీసేస్తారో అని సుష్మా స్వరాజ్ గారు భయపడిపోతున్నట్టుంది. మోడీ సాబ్ కూడా మస్తు యోగా చేసిండు. చేయడమేట్రా, ఒక్క మినిస్టర్కి ఇన్ని టెన్షన్లు ఉంటాయి, అందరు మినిస్టర్ల పైన పనిచేసే ప్రైమ్ మినిస్టర్కి ఇంకిన్ని టెన్షన్ ఉంటారా? మోడీ సాబ్ కూడా టెన్షన్లు ఉంటాయా అన్న? విదేశాల నుంచి బ్లాక్ మనీని ఎప్పటికల్లా తెప్పిస్తారో చెప్పమంటూ అపోజిషన్ వాళ్ళు సుష్మా స్వరాజ్, వసుంధరా రాజేలను పదవుల నుంచి తప్పిస్తారా లేదా అంటూ సొంత పార్టీలోనే అపోజిషన్ వాళ్ళు పెట్రోలు డీజిల్ ధరలు ఎందుకు పెంచారంటూ మేధావులు, భూసేకరణ చట్టంలో మార్పు తీసుకురావాలంటూ రైతు సంఘాలు, అబ్బో ఇలా అందరూ మీద పడి గొడవ కూడా చేసేస్తున్నారా బాబు. మోడీ గారు కాబట్టి ఇన్ని టెన్షన్లు తట్టుకుని కూల్గా యోగా చేస్తున్నారు. అదే ఇంకొకళ్ళు అయితే పాడికి చేతులు ఎత్తేసి వాళ్ళే. అందుకోసమేనా యోగా డే పెట్టమని మోడీ సాబ్ అడిగింది? అసలు యోగా అంటే ఏంటనుకుంటున్నావురా? మన ఋషులు 1000 సంవత్సరాల క్రితమే కనిపెట్టారా బాబు యోగాని. అంత గొప్ప తెలుసది. వారిని మన ఋషులకు గప్పుడే తెలుసా అన్న? మన రాజకీయ నాయకులకు గిన్ని టెన్షన్లు ఉంటాయని గాళ్ళు గప్పుడే కనిపెట్టిరు అన్నమాట. ఒరే ఇంక సోదరా బాబు, నీ టెన్షన్ తట్టుకోలేక ఇప్పుడు నేను యోగా చేయాల్సి వచ్చేటట్టుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మండిపడుతున్నారు తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు. గరీబోళ్లకి ఇళ్లు కట్టిస్తానంటూ హామీ ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు 50,000 ఇళ్లకే పరిమితమైపోయారని దయాకర్ రావు వెక్కిరిస్తున్నారు. ఇవి ఏ మూలకు సరిపోవని అంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 50,000 ఇల్లు కట్టిస్తా అని చెప్పిండు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కో నియోజకవర్గానికి వంచిన ఊరుకు 2-3 ఇళ్ళు వస్తాయి. గవి తీసుకుపోయి ఎవరికి ఇస్తావని అడుగుతున్నాడు తెలంగాణ తెలుగుదేశం పార్టీ లీడర్ ఎర్రబెల్లి దయాకర్ రావు సారు. ఇప్పుడు 50,000 ఇల్లు కట్టిస్తారని చెప్పి అంటే నియోజకవర్గానికి 350 నుంచి 400 ఇళ్ళు వస్తాయి. అంటే గ్రామానికి 2 చొప్పున వస్తాయి. ఒక్కొక్క గ్రామానికి 2 చొప్పున వస్తాయి. అంటే ఇళ్ళ స్కీమును పేదలకు ఇచ్చే ఇళ్లను తూట్లు పెడుతున్నావా లేదా
ఇది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు జవాబు చెప్పాలి. ఇక గత ప్రభుత్వంలో కట్టుకున్న ఇళ్ళకే ఇప్పటిదాకా బిల్లులు రాక జనం హౌసింగ్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఒక్కో నియోజకవర్గంలో 10,000 మంది ఇండ్లు కట్టి బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారు. కావాలంటే నువ్వు ఏపిచ్చిన సర్వేలు తెప్పించుకొని చూడని అన్నాడు. మీరు చెప్పిన మాటలు, మీరు చేసిన సర్వే అన్ని ఒక్కసారి తెప్పించుకోండి. గతంలో ప్రతి నియోజకవర్గంలో సుమారు 5,000 నుంచి 10,000 ఇండ్లు కట్టుకొని ఇండ్ల బిల్లుల కోసం హౌసింగ్ చుట్టూ మీ ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు ప్రజలు. తెలంగాణలో ఇప్పటిదాకా 4 లక్షల కుటుంబాలు ఇల్లు కట్టుకుంటే గా ముచ్చట్నే ఎత్తలేడు. కేసీఆర్ 2.5 పథకం యార్దాకొచ్చిందని నిలదీసిండు సారు. అటు ఇనుర్రి. ప్రస్తుత నిర్మాణంలో ఉన్నవి సగం అయి సగం కాకుండా ఉన్నాయి. కొంత బిల్లు ఎత్తుకోకుంటున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో సంవత్సరం అవుతున్నది. 4,95,000 ఉన్నాయి. వాటి గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అవి ఇస్తావా ఇయ్యవా? వాళ్ళందరూ ఆశతోటి ఉన్నారు. సగం గట్టి వదిలిపెట్టారు. ఇప్పుడు వర్షాలకు ఎండలకు ఇబ్బంది పడుతున్నారు. సార్ ఏదో ముఖ్యమంత్రి గారు రెండు బెడ్రూమ్ల హౌస్ ఇస్తామన్నారు. కట్టాలనా వద్దా? సంవత్సరంన్నర నుంచి నీ ఆశతోటి ఉన్న 4,95,000 కుటుంబాలకు ఏం జవాబు చెప్తావో చెప్పు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలతోనే 2 బడ్జెట్లు అయ్యేపోయినాయి. ఇక ఉన్నాయి 2 బడ్జెట్లేనా? 120 గజాలల్లో ఇల్లు కట్టించి ఇస్తా అని జనాన్ని ఫూల్సుని చేస్తున్నానని అంటున్నాడు దయాకర్ రావు సారు. 120 గజాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తాను. ఇంతవరకు హౌసింగ్ ఇల్లు జాగే ఇంతవరకు సేకరణ కాలే. 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాలు ఇంకా 3 సంవత్సరాలు ఉన్నది. 3 బడ్జెట్లు ఉన్నాయి. ఇంకా 2 బడ్జెట్లు అయిపోయినాయి. 3 బడ్జెట్లు, ఒకటి ఎలక్షన్ బడ్జెట్. 2 బడ్జెట్లే లెక్క. ఎందుకు ప్రజలను ఫూల్ చేస్తున్నావు? సారు గా సారుకు ఎవరిని ఫూల్సులు చేయాలనో బాగా తెలుసంటరా. మంచిగున్నావు సారు. నువ్వు చూస్తుండు. గా సార్ అన్నట్టు కట్టించి ఇస్తాడు. మీరు చూడుర్రి. తమరే అన్నారు పేదలకు ఆశ పెట్టావు. నేను పేదలందరికి కూడా బర్రెడ కట్టించుకోవాలి, దుడ్డేడ కట్టుకోవాలి, అల్లుడు వస్తేడు ఉండాలి, బిడ్డ వస్తే ఎట్లుండాలి, కిచెన్ ఎట్టుండాలి, లాట్రిన్ ఎక్కడ ఉండాలి, బాత్రూమ్ ఎక్కడ ఉండాలని చాలా పలుకులు పలికావే. సారు అన్నాడు. కానీ కేసీఆర్ సార్ ఏదైనా అనుకున్నాడంటే దాన్ని వేసేదాకా ఇచ్చిపెట్టాడు. గది కూడా చేస్తాడు. కొంచెం ఓపిక పట్టుర్రి. ఈరోజు 2 బడ్జెట్లు అయిపోయినాయి. ఇంతవరకు ఇక్కడ పునాది లేదు. ఈ మాటలన్నీ కూడా ఒక తుపాకీ వెంకట్రామన్, కట్టె తుపాకీ పట్టే వెంకట్రామన్ మాటలు ఉన్నట్టున్నాయి. ఏ ఊకోసారి గట్లంటావు? చేసేదాకనన్నా జర ఓపిక పట్టుర్రి. విన్నారు కదా, ఇగో ఇట్లున్నది రాజకీయ నాయకుల తీరు. మరి ఈ ముచ్చట మీద టీఆర్ఎస్ నాయకులు ఏమంటారో చూడాలి. ఓటుకు నోటు కేసు దర్యాప్తుపై టీ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు. అసలు దర్యాప్తు ఎక్కడి దాకా వచ్చింది? ఎప్పట్లోగా పూర్తి చేస్తారు? అసలు దోషిని పట్టుకుంటారా లేదా? పట్టుకున్న దోషిని శిక్షిస్తారా లేదా అంటూ ఆయన ఆరా తీస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మీద ఓటుకు నోటు కేసు ఎంత దాకా వచ్చింది? అసలుగా విచారణ జరుగుతుందా లేదా అని డిమాండ్ చేస్తున్నాడు కాంగ్రెస్ లీడర్ జీవన్ రెడ్డి సారు. గదేందో గా సార్ని అడుగుదాం పారి. నమస్తే సారు, ఏమైంది సారు? తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేకెత్తిస్తున్నటువంటి ఓటుకు నోటే కానివ్వండి, టెలిఫోన్ ట్యాపింగే కానివ్వండి, అసలు విచారణ ఏమవుతున్నట్టు? విచారణ కొనసాగుతున్నదా, నిలిపివేయబడ్డదా? గదేందో మాకన్నా బాగా నీకే తెలుసు. అవుసారు, మమ్మల్ని కావాలని అడుగుతున్నారు. అయ్యింది 31 మే సాయంత్రం రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ చేయబడితే చంద్రబాబు నాయుడు గారి మీద అంటే ఆయన వాయిస్ ఏదైతున్నదో రికార్డ్ చేయబడ్డది అంతకంటే ఒక దినం ముందు. ఇట్ వాజ్ ఆన్ 30th ఈవినింగ్, 30 నాడు సాయంత్రం ఏదైతుందో సెబాస్టియన్ ఫోన్ కలిపి చంద్రబాబు నాయుడు గారితో ఏదైతుందో
స్టెఫెన్సన్తో మాట్లాడిచ్చింది. అవు సారు ఒక సంగతి అంతా ప్రపంచం మొత్తం చూసిర్రు, ఇప్పుడు ఏమంటావు మరి? అవర్ పీపుల్ హ్యావ్ బ్రీఫ్డ్ మీ, నేను ఐఎమ్ ప్రిపేర్ టు ఫుల్ఫిల్ ఆల్ కమిట్మెంట్స్. నువ్వు స్వేచ్ఛగా ఓటు చెయ్యు, నీకేమి ఇబ్బంది లేదు, మేము అన్నీ చూసుకుంటాం, ఇవన్నీ చెప్పినట్టు ఈయన పేర్కొన్నాడు. ఇవాళ ఏసీబీ రికార్డుల్లో ఏదైతున్నదో ఇవన్నీ రికార్డు చేయబడి ఉన్నాయి. మరి ఏసీబీ ఎందుకు ముందు పోవటం లేదని చెప్పి అంటున్నాను. ఏసీబీ కేసును ఎందుకు నాన్స్తున్నది అని చెప్పి అంటున్నాను. నేను కూడా బ్రీఫ్డ్ మీ, ఏందన్నా చెప్పిందే చెప్తావు, నువ్వేదైనా కొత్త ముచ్చట చెప్తావేమో అనుకున్నా. సరే తీ, ఇక పోయిరా. ఇది ఇవాల్టి ఆవకాయ బిర్యానీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో, ఫన్నీ టాపిక్స్తో రేపటి బులెటిన్లో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.